హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? అందరూ మంచిగా ఉన్నారనుకుంటున్నా. ఇంకా మంచిగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజైతే మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. అంటే మేము ఇప్పుడు కొద్దిగా సిటీలోకొచ్చి ఉంటున్నాం కాబట్టి అక్కడికి, ఇక్కడికి కొద్దిగా 30 కిలోమీటర్స్, 35 కిలోమీటర్స్ ఉంటుందండి. కొద్దిగా తక్కువే ఉంటుందనుకో. ఒక 32 కిలోమీటర్స్ ఉంటుందనుకుంటా. మేమైతే అక్కడికి వెళ్తున్నాం. మా ఊరు సొంత ఊరైతే అక్కడే అండి. కొద్దిగా పని మీద అయితే మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఏం పని అంటే మేము కోళ్ళు సాదుతాం కండి. వాటి కోసం అయితే తీసుకురావటానికైతే వెళ్తున్నాము. కోడి పిల్లల్ని ఒక 3 పుంజులున్నాయంట ఆడ. అలాగే చాలా రోజులు అవుతుంది గానీ మేము కూడా వెళ్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళిపోతున్నాము. మా పాప, బాబు, మా ఆయన, మా వదినోళ్ళ కొడుకు, మేమైతే బండి మీదే వెళ్తున్నాము. మార్నింగే 7:30కి 7కి అట్లా బయలుదేరినాం. మార్నింగే వెళ్ళేసి 11 కల్లా రావచ్చని, అంటే మళ్ళీ మా వారికి పని ఉంది, అందుకే తొందరగా వెళ్ళి తొందరగా రావచ్చని మార్నింగే బయలుదేరినాము. అందుకే తొందరగా లేచిన ఇంట్లో కూడా ఏం పని చేయకోకుండా ఒక్కటి వాకిలుకి ఇల్లుకేసి వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళినాక నేను అక్కడ మా ఇల్లు ఎట్లుందో అక్కడ ఎట్లున్నాయో చూపిస్తాను. మేము ఉండేదైతే ఇక్కడైతే ఓన్ హౌస్ కాదండి, రెంట్ హౌసే. మా సొంత ఇల్లు అయితే అక్కడ ఉంటుంది. మేము ఇక్కడికి వచ్చి సిటీలోకి వచ్చి మరీ సిటీ అంటే సిటీ కాదండి, కొద్దిగా దానికి దీనికి 30 కిలోమీటర్స్. ఇంకా సిటీ అంటే అర్థమైద్దని ఇంక మీకే సిటీ అని చెప్తున్నా. కాబట్టి మేము వచ్చి అటు ఇటుగా 3 ఇయర్స్ అవుతుందండి ఇక్కడికి వచ్చి. 3 ఇయర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. మళ్ళీ జూలై వస్తే 4 ఇయర్స్ అవుతుంది. ఇంకేముంది ఒక 2 మంత్స్ ఉందనుకుంటా. ఇంకా 4 ఇయర్స్ అయినట్టు మేము ఇక్కడికి వచ్చి. పెట్రోల్ కొట్టించుకొని అయితే అక్కడ మా దగ్గరలో పెట్రోల్ కొట్టించుకొని అయితే వెళ్తున్నాం. చూడండి దారిలో వెళ్ళేటప్పుడు ఎల్లో కలర్ పూలు చాలా ఉన్నాయండి. నాకు చాలా బాగా నచ్చినాయి. మరి నేను ఎప్పుడు చూడలేను, ఎప్పుడు వెళ్తూనే ఉంటాలే కానీ ఇటువైపు. అంటే ఇప్పుడు మేము వెళ్ళాక 2 మంత్స్ అవుతుంది మా ఊరు వెళ్ళాక. అంటే నేను ఎప్పుడు చూడలే ఎల్లో కలర్ పూలు అట్లా కింద పడటము. ఇప్పుడు చూస్తున్నా, చాలా బాగున్నాయి. చూసి వీడియో షూట్ చేసిన. చాలా బాగా నచ్చినాయి. చాలా వరకు అయ్యే కనబడుతున్నాయి. దారెమ్మట్టు కింద రాలిపోయినాయి. ఎండాకాలం రాలిపోతాయంట పూలు, ఎల్లో కలర్ పూలు. మరి వాటి పేరేమంటారు నాకు కూడా తెలియదు పెద్దగా పూల పేర్లు. ఎల్లో కలర్ పూలు ఉన్నాయని చూపిస్తున్నాను. చూడండి, మంచి కొండలన్నీ ఉంటాయండి. మాకు దగ్గరలోనే కొండలు మొత్తం కనబడతాయి. చాలా వరకు కొండలు, చెట్లు, మొత్తం అడవి ప్రాంతం ఇదంతా. పల్లెటూరు కండి, అడవిలాగే ఉంటుంది మొత్తం. చాలా వరకు చెట్లు, మంచి కొండలు, వాగులు, చెరువులు, పొలాలు, చాలా బాగుంటుందండి ఇటువైపు అయితే. నాకు బాగా నచ్చిద్ది. అందుకే మేము మార్నింగే వెళ్ళేసి మంచిగా ఎండ ఎక్కకముందే మళ్ళీ తొందరగా వచ్చేద్దామని పిల్లగాళ్ళతో పాటు వెళ్తున్నాము. ఇక్కడైతే చూడండి పొలాలు ఉన్నాయి చాలా వరకు. అటువైపు ఏమో పొలాలు ఉంటాయి, ఇటువైపు ఏమో కొండలు ఉంటాయి. చూపిస్తాను అవి కూడా. ఇవన్నీ కొండలండి, ఇటువైపు పొలాలు ఉంటాయి. ఇటువైపు కూడా పొలాలు ఉంటాయి. ఇంకా ఈ 2 వైపు పొలాలు ఉంటాయి కానీ అటువైపు అయితే కొండలు ఉంటాయి. ఇటువైపు పక్కనే కొండ ఉంటుంది. కొండ మీద కూడా వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉందండి. మేమైతే ఒక్కసారి వెళ్ళినాం గుడి కాడికి. 2 టైమ్స్ వెళ్ళినాంలే కానీ ఒక్కసారి పైకి ఎక్కినాం కొండ మీదకి, ఇంకోసారి ఎక్కలేదు. కిందనే దర్శనం చేసుకొని వచ్చేసినాము. ఎందుకంటే అప్పుడు పాప ఉంది, చిన్న పాప, అందుకే పైకి ఎక్కలేకపోయినాం మెట్లు. కింద వరకే. అంటే మా పెళ్లి రోజు అప్పుడు వెళ్ళినాము, ఆ రోజైతే మేము ఎక్కలేకపోయినాం. మా పెళ్ళి కాకముందు ఒకసారి అయితే కొండ మీదకి ఎక్కితే ఎక్కినా. నా ఫేవరెట్ వెంకటేశ్వర స్వామి అండి. మా వారు నన్ను కలిపింది వెంకటేశ్వర స్వామినే. అందుకే నాకు ఆ గుడి అంటే కూడా చాలా సెంటిమెంట్ అండి. అందుకే నాకు ఆ గుడి కూడా ఇష్టము. కానీ ఎంత ఇష్టమైనా చాలా దగ్గర అండి, మా ఇంటికను దానికి దగ్గరే. కానీ ఒక్కసారి కూడా వెళ్ళమండి. ఏ పండగలప్పుడు కూడా వెళ్ళము. ఎందుకంటే కొండ ఎక్కలేమని అక్కడికి వెళ్ళలేము. చిన్న పిల్లగాళ్ళని వేసుకొని అంత దూరం ఎందుకులేము. కొండ మీద కానీ మామూలుగా టెంపుల్లలోకి వెళ్తాము. ఏ పండగలైనా దేనికైనా ఇంకా దగ్గర టెంపుల్లలోకి వెళ్తాము. కొండల మీద కంటే పిల్లగాళ్ళని వేసుకొని ఎక్కలేము కాబట్టి అందుకే మేమైతే వెళ్ళలేము అక్కడికైతే. వెళ్ళాలి సరే అయితే. మా పిల్లగాళ్ళు ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళని తీసుకుని ఈసారి నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెళ్తాను. మీకు కూడా వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి అది కూడా. ఒక 3 కిలోమీటర్స్ పోయేదాకా మనకు కొండలు కనబడుతూనే ఉంటాయి. ఏదో కొండలు ఎట్లా కనబడతాయి అంటే ఒక చేతికి అందినట్టు దగ్గరలోనే ఉన్నట్టు కనబడతాయండి. నాకైతే అట్లే కనబడతాయి. చాలా బాగుంటుంది మాకు వెళ్ళే ప్లేస్ అయితే. చెట్లు, కొండలు, పొలాలు చాలా చూస్తానికి, చెరువులు చూస్తానికి చాలా బాగుంటుంది. పల్లెటూరు కండి, ఇంకంతే చాలా బాగుంటుంది. ఏ పల్లెటూరు అయినా అంతే. ఎక్కువ సిటీ కన్నా పల్లెటూరే బాగుంటుంది నాకు తెలిసిన వరకు. సిటీలో ఏముంటుందండి, ఎవరు తిని వాళ్ళే తిండుతారు.
ఎవరు పడుకోవటం వాళ్ళే పడుకుంటారు. ఇక్కడ అంటే అట్ట కాదు, మంచిగా ముచ్చట్లు, మంచిగా అన్ని ఫ్రెండ్లు అందరు దోస్తులు ఉంటారు. ఆ సిటీలో అయితే అలాంటివి ఏమి ఉండవు, ఒంటరిగా ఉండాలి. పల్లెటూరులోనే మంచిగా మంచితనం చెడుతనం అనేది అన్నీ ఉంటాయి. కాబట్టి నాకు కూడా ఇష్టమే అండి. కానీ మేము ఏంటంటే మాకు ఇక్కడ పని సిటీలోనే పని ఉంది కాబట్టి మేమైతే ఇక్కడికి వచ్చినామండి. అక్కడ ఉండలేకపోయినాం. వెళ్తాము ఒక 3 ఇయర్స్కో 4 ఇయర్స్కి అయితే మా ఊరు మేము వెళ్ళిపోతాము. చూసారా వాగులు, చెరువులు ఎట్లున్నాయి, పొలాలన్నీ చాలా బాగున్నాయి కదా. నాకు మీకు ఇవే చూపించాలని షూట్ చేసిన, చాలా వరకు ఇదే షూట్ చేసిన అండి. మేమైతే ఇదండి మా ఇల్లు అయితే, ఓన్ హౌస్. ఇక్కడికైతే వచ్చినాం. చుట్టూ తడికలేసి కట్టారు. ఇంకా ఇల్లు పూర్తి అవ్వలేదండి, అంటే డబ్బులు లేక ఆపేశారు. మా పెళ్ళైన కొత్తలో ఆపేసారు. ఇంతవరకు అయితే కట్టియలేదు. ఇంకా మేమే కట్టించుకోవాలి చిన్న చిన్నగా డబ్బులు చూసి. ఇంక చుట్టూ పారిగోట చాలా పెద్ద స్థలమే అండి మాదైతే, బాగుంటుంది. లోపల 2 గదులు, ఒక హాలు, కిచెన్ అండి. అవి కూడా కొద్దిగా చిన్న చిన్నగా ఉంటుంది. కొద్దిగా మా పాప పిల్లగాలు కొద్దిగా మేము కూడా ఫ్యూచర్లో కొద్దిగా మంచిగా సెటిల్ అయినాక అప్పుడైతే మేము కూడా కట్టేస్తాం. పక్కన స్థలం ఉంది. ఆ ఇంట్లో మా మామయ్య అత్తయ్య ఉన్న పక్కన స్థలంలో మేము కట్టుకుంటామండి. ఒకవేళ ఫ్యూచర్లో కొనుక్కుంటాం, లేకపోతే కట్టించుకుంటాము. ఏదవుతుంది ఇంకా ఆ టయానికి ఎట్లుంటుందో. ఇది అండి మొత్తం ఇల్లులు. మా పాపను మా పప్పిగాడు ఆడుకుంటున్నారు. మా పాప కొబ్బరి బొండాలు కావాలంటుంది. ఆమె వచ్చింది కొబ్బరి బొండాల కోసం. ఒకటే కొబ్బరి బొండాలు, నీళ్ళు కావాలంటూ ఉంటుంది. మా పాప తాగదు చేయదులే కానీ ఒకటి కాయ కాయ అంటుంది. ఆ కాయ పేరు ఏంటో కూడా చెప్పదు. అంటే ఇంకా నోరు తిరగట్లేదు, అట్లా మాట్లాడిద్ది. బాగానే మాట్లాడుతుంది ఇప్పుడైతే. కొద్దిగా కాయ కాయ అంటుంది. ఆ కాయల కోసమే చూస్తుంది మా పాప అయితే. లాస్ట్లో వెళ్ళేటప్పుడు అయితే మా వారు కోసారు. ఒక చెట్టు కాడ ఎక్కుతారు అనుకోండి మా వారు. పల్లెటూరు అబ్బాయిలో ఏదైనా ఎక్కుతారులే. మా వారైతే పైకి ఎక్కేసి కాయలు కోసిండు. తర్వాతకి అయితే తాగేసినాం. నేనైతే ఆ వీడియో ఏం షూట్ చేయలేదు. నేను కొద్దిగా బయటకి అయితే వెళ్ళిన, తెలిసిన వాళ్ళు పిలిస్తే. ఇంకా అక్కడైతే మళ్ళీ శనక్కాయలు మా అత్తయ్య ఇచ్చింది. శనక్కాయలు అయితే ఉడకబెడుతున్నా నేనే. గ్యాస్ మీద అయితే ఉడకవు తొందరగా, పొయ్యి మీద అయితేనే ఉడుకుతాయి తొందరగా అయితే. అందుకే పొయ్యి మీద పెట్టిన. దాంట్లో ఉప్పు వేయటం అంటే మా పప్పిగడ కడిగి దాని మీద పెట్టిండు. అంటే నేను అక్కడ కూర్చొని పెడుతున్నా. ఉప్పు వేయడం మర్చిపోయిందంట వాడు. ఉప్పు వేయలేదు, అస్సలు బాగలేవు, ఉడికినే కానీ ఉప్పు వేయలేదు, టేస్ట్ లేవు అవి అయితే. సరేలే ఒకటోలే అని తినేసినాము. అయితే మేమైతే బాగానే ఉన్నాయి, కొద్దిగా ఉడికినాయి. కొద్దిగా లాస్ట్లో అయితే ఉప్పు వేసినాము. శనక్కాయలకి అయితే పట్టలేదు ఉప్పు. సరేలే అని తినేసినాము. ఇక్కడైతే తడికెళ్ళి ముందు వైపు పొయ్యి మంటకెళ్ళి రేకులు వేసి ఉంటే తడికెళ్ళిళ్ళు. లోపలైతే స్లాబ్ కాదు, పైన రేకులు ఇల్లే కానీ మొత్తం గచ్చు ఫ్లోరింగ్ అయితే లాగేసారండి. ఇదైతే మా ఇంటి ముందు రోడ్డు, పారి రోడ్డు. రోడ్డు కాడైతే ఇంకా కూర్చొని ఉన్నారు అందరు. నేను ఇక్కడ బయటకు వచ్చి చూస్తే బయటే ఉన్నారు వీళ్ళందరూ. డ్రెస్సులు కాడ వస్తే 2 డ్రెస్సులు కొనుక్కున్నానండి, బాగున్నాయి. 500కి 2 అంట డ్రెస్సులు. అవి అయితే 2 కొనుక్కున్నా, రోజు వరకు కాటన్ డ్రెస్సులు అయితే. పూలు కాడ కోసుకున్నానండి, కనకాంబరాల పూలు చాలా వరకు. అయ్యే పెడుతున్నారు కనకాంబరాల పూలు, కొబ్బరి బొండాలు పెడుతూ ఉన్నారు. మా బాబు అయితే నిద్రపోయిండు, అలిసిపోయి ఆడుకున్నాడు చాలా టైం దాకా ఇక్కడే. వెళ్ళే టైంలో నిద్రపోయిండు. సరే అని ఇంకా బండి మీద వెళ్ళేటప్పుడు కూడా అట్టే నిద్రపోయిండు. ఇంకా భుజాలు వేసుకొని వెళ్తున్నాను. మా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా 11:30 అవుతుంది. అప్పుడు బయలుదేరేటప్పుడు ఎండ అయితే బాగానే కొడుతుంది. అప్పటికి ఎండ వచ్చింది. 11:30కి బయలుదేరినాము. 11కి 11:30 అనుకుంటా బయలుదేరేసరికి. మనం ఎందుకు టైం చూస్తాంలే, ఏదో ఎండను బట్టి అయితే చెప్పలేస్తాను. ఇంకా 11కి అయితే బయలుదేరినామండి. ఇంక వెళ్ళిపోతున్నాము అక్కడ ఇంటికి అయితే. ఇంటికి వెళ్ళినాక చాలా పని ఉంది. ఇంట్లో పని అయితే చేసుకోవాలి. మా మామయ్య అయితే ఇంకా కొబ్బరి బొండాలు అవన్నీ అయితే ప్యాకింగ్ చేసి పట్టుకొని వెళ్తుండు. శనక్కాయలు, కొబ్బరి బొండాలు, పూలు, నా డ్రెస్సులు అన్నీ దాంట్లోనే నింపేసినాము. 2 కోడి పిల్లలు అయితే బండి అవతల బస్తాకి కట్టేసిండు, తలిగిచ్చిండు బండికి అయితే. ఇవి అయితే మా పప్పిగాడు పట్టుకుంటాడు, నేనైతే బాబుని పట్టుకొని ఎత్తుకొని కూర్చుంటాను. ఇవేనండి నేనైతే డ్రెస్సులు కొనుక్కునే 2 డ్రెస్సులు. బాగుంటే కామెంట్ చేయండి. ఆరెంజ్ అండ్ గ్రీన్ కొనుక్కున్నా. గ్రీన్ ఏమో ఆరెంజ్ నా సెలెక్షన్, గ్రీన్ కలర్ మా వారి సెలెక్షను. ఆరెంజ్ వద్దన్నలే కానీ నాకెందుకు ఇష్టం ఉండి కొనుక్కున్న. ఆరెంజ్ పూలు ఇష్టం, ఆరెంజ్ డ్రెస్సులు ఇష్టము. కలర్ అయితే ఏది ఇష్టం లేదు కానీ బ్లూ గ్రీనే ఇష్టం మాకైతే. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.